సుబ్రహ్మణ్యం గారు, మనం ఇప్పటివరకు ఏపీ రాజకీయాలు, ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడుకున్నాం. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని ప్రతిపక్షం క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడున్నది వైసీపీయే. సీట్లు తక్కువైనా సరే వాళ్ళు ఏమైనా ఎఫెక్టివ్గా దాని మీద ఫోకస్ చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టాలనే ప్రయత్నం ఇప్పుడైతే అనవసరం. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ స్థానిక నాయకులు కానీ అక్కడక్కడ మనం ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, దాన్ని హైలైట్ చేయాలని చెప్తున్నప్పుడు కూడా సుమారు 7-8 మాసాలు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీద పెద్దగా స్పందించాల. ఇప్పుడిప్పుడే ఒక 1.5-2 నెలల నుంచి స్పందించడం ప్రారంభించాడు. ఈ స్పందించడానికి వైఫల్యాలు ఉన్నాయి అంటే ఆ సూపర్ 6 కార్యక్రమాల్లో, ప్రామిసుల్లో ఏదైతే ఆయన అమలు చేయలేకపోయాడో అవి వైఫల్యాల కింద ఉన్నాయి. కానీ ఆ వైఫల్యాలని కాంపన్సేట్ చేస్తూ, న్యూట్రలైజ్ చేస్తూ ప్రభుత్వం జాగ్రత్తగానే పనిచేస్తుంది అన్న ఇంప్రెషను ప్రజల్లో అయితే మాత్రం ఉన్నది. అయితే ఎక్కడ అసంతృప్తి ఉన్నది అంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఉచిత పథకాలకి, సబ్సిడీలకి, సహాయ పథకాలకి లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళల్లో అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తిని వ్యక్తపరిచే సాహసం వాళ్ళు చేయటంలా. ఎందుకు చేయటం లేదు అంటే, ప్రజలు అసలు తిరగబడి రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పే రోజులు భారతదేశంలో పోయాయి. ఒక 1977లో 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెడితే, మీరందరూ అప్పుడు యాక్టివ్గా ఉన్న జర్నలిస్టే, అప్పుడు ఇంత మీడియా లేదు, ఇన్ని పేపర్లు లేవు, టీవీలు అసలే లేవు. అయినప్పటికీ కూడా దేశం మొత్తం తిరగబడింది. ఎంతగా తిరగబడింది అంటే ఆవిడే ఓడిపోయినంతగా తిరగబడింది 77లో. ఎన్టీ రామారావు గారిని 1984లో బర్తరఫ్ చేసి గవర్నమెంట్ నుంచి బయటపడేస్తే మొత్తం రాష్ట్రం ఎగబడింది. ఒక నెలలో మరలా ఇందిరాగాంధీ అంతటి ఐరన్ లేడీ రీఇన్స్టేట్ చేయవలసినంత ప్రజా ఉద్యమం వచ్చింది. ఇవాళ ఆ ఉద్యమం వచ్చే స్థితి ప్రజల్లో లేదు. ప్రజలు బాగా సుఖం మరిగారు. ఎంత సుఖం మరిగారంటే, ఏదో విధంగా ఆ వచ్చిన డబ్బులతోటి కంఫర్టబుల్గా ఉండాలి అనే ఒక కంఫర్ట్ జోన్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఈ కంఫర్ట్ జోన్లోకి ప్రజలు వెళ్ళిపోవడం వల్ల ఈ వైఫల్యాల మీద తిరగబడాలనే ధైర్యం కానీ, సాహసం కానీ ప్రజలు చేయటం లేదు. దాన్ని ఛానలైజ్ చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాన్ని. ఇక్కడ ప్రతిపక్షం అనగానే మనకు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఓల్డ్ కాంగ్రెస్. ఈ కమ్యూనిస్టులు, ఓల్డ్ కాంగ్రెస్ రెండు కూడా పూర్తిగా చెత్తకబడిపోయాయి. ఇవాళ ప్రజల్లో ఉన్న పార్టీ కానీ ఏదైనా ఉంటే క్యాడర్ ఉన్న పార్టీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఇంకా ప్రజల్లో కోపం పోలా, అసంతృప్తి పోలా. అతనికి అద్భుతమైన అవకాశం మనం ఇస్తే 151 సీట్ల ప్రభుత్వాన్ని చేతిలో పెడితే దాన్ని సద్వినియోగపరచకుండా, దాన్ని దుర్వినియోగపరుచుకొని స్వలాభానికి ఉపయోగించి కేవలం ఒక 4-5 వైవి సుబ్బారెడ్డి గారు, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాంటి ఒక 10 మంది మరికి మాత్రమే ప్రభుత్వం యొక్క అడ్వాంటేజ్ని పొందారు. సాధారణ ప్రజలు, సాధారణమైన రాష్ట్రము ఉపయోగపడలేదు అనే ఇంప్రెషన్ ఇంకా ప్రజల్లో నుంచి పోలా. అది పోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా భారీ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా కూడా దానికి స్పందన రాదు, దానివల్ల ఫలితం కూడా ఉండదు. బహుశా ఈ ప్రభుత్వం ఇంకా వైఫల్యాలని చేస్తే కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వాతావరణం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వాతావరణం రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన ప్రభుత్వం మీద ఉన్న ప్రజల్లో ఒక విధమైన అన్ఫేవరబుల్ యాటిట్యూడ్, అన్ఫేవరబుల్ పర్సెప్షన్ ఇంకా ప్రజల్లో నుంచి పోలేదు. ఆయన ఇంకా వెయిట్ చేయక తప్పదు. ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే అందులో వీళ్ళు బాగానే సీట్లు గెలుచుకున్నారు కదా. స్థానిక సంస్థలు ఎలా ఉంటాయంటే సార్,
ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో అసలు నువ్వు చచ్చినా సరే వాళ్ళ స్టాండ్స్ మార్చుకోరు. నాయకులు మార్చుకుంటారేమో కానీ మామూలు కార్యకర్తలు మారరు, చాలా స్థిరంగా ఉంటారు. మీకు 1994లో 294 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చాయి. 26 సీట్లు వచ్చిన ఆనాడు కూడా 38% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. అంటే ప్రజల్లో మీకు ఎలక్షన్ అంటే అందరూ ఒకే పార్టీకి ఓటేయరు, 5 ఓట్ల తేడాతోటి గెలుస్తారు. 1989లో కొంతాల రామకృష్ణ అనకాపల్లి లోక్సభ నుంచి 9 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉంటుంది. ఎలాగంటే వాళ్ళు చచ్చినా కూడా చంద్రబాబు నాయుడుకి ఓటు వేయరు. ఇంకొక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎవరు కనబడ్డా సరే చంద్రబాబుకే ఓటేస్తారు. అలాంటి ఓట్ బ్యాంక్ ప్రతి పార్టీకి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, చంద్రబాబు నాయుడు పార్టీకి ఉంటుంది. ఇవాళ స్థానిక ఎన్నికల్లో ఎక్కడో గెలిచారు అనేది ఒక బెంచ్ మార్క్ గా తీసుకుంటానికి అవకాశం లేదు. ప్రజలు మొత్తం మీద రాష్ట్రంలో ఇంకా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమైన వాతావరణం రాలా. అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత పోయి ఒక సానుకూల వాతావరణ పరిస్థితి ఇంకా రాలేదు. హి హాస్ టు వెయిట్. ఇదివరకు జగన్ చాలా పథకాలను ఇంప్లిమెంట్ చేశాడు. డెఫినెట్ గా తను గెలుస్తాడని అనుకున్నాడు, కానీ గెలవలేకపోయాడు. గెలవలేకపోవడం రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా రకరకాల హామీలు ఇచ్చాడు, కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయటం లేదు. మరి ఇలాంటి ఇన్ఫాక్ట్ చంద్రబాబు మీద ఎలా పడుతుంది, అది జగన్కి ఎలా ప్లస్ అవుతుంది? నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాల ద్వారా సిబిటి పథకాలు, క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్, ఆ స్కీమ్స్ ద్వారా అద్భుతంగా సేవలు అందించాడు. చచ్చాడు, చెడ్డాడు, కింద పడ్డాడు, పైన పడ్డాడు, అప్పులు చేశాడు, ఒప్పులు చేశాడు, అతను చివరిదాకా ఇస్తూనే వచ్చాడు. అందులో సందేహం లేదు. దానివల్ల 40% ఓట్లు వచ్చినాయి. ఆయన ఓడిపోయింది 10% ఓటు తేడానే. 2019లో 6% పవన్ కళ్యాణ్కి వస్తే 2% బీజేపీకి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ రెండు పార్టీలు కలిపితే 48% వాళ్ళకి వచ్చినాయి. 2014లో కూడా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది 6 లక్షల ఓట్లు తేడాతోటి. అంటే ఈ రెండు పార్టీల మధ్య చాలా థిన్ లైన్ ఉన్నది, పెద్దగా లేదు. ఎవరి ఓట్ బ్యాంక్ వాళ్ళకి సాలిడ్ గా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పథకాలని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయటం లేదు. దీని మీద అసంతృప్తి రాదా? ఇప్పుడు రాదు, వెంటనే రాదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. అది అక్యుములేట్ కావాలి. సో ఇట్ టేక్స్ టైం. కారణం ఏంటంటే ప్రజలు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, ఉచితాలు రావటం లేదు. 2, ఓవరాల్ ఎలా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 ఆఫ్సెట్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడికి. దానివల్ల అతను ఇంకా డిసడ్వాంటేజియస్ పొజిషన్లోకి పోలేదు. ఆయన ఇంకా డిసడ్వాంటేజియస్ పొజిషన్లోకి పోలేదు. జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజియస్ పొజిషన్ ఇంకా రాలేదు. అది రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ప్రతిపక్షం ఏం చేయాలి? ప్రతిపక్షం యొక్క బాధ్యత, మీకు 10 ఓట్లు వచ్చినాయా 14 సీట్లు వచ్చినాయా అది ఇంపార్టెంట్ కాదు. మీ తెలంగాణలో వాళ్ళ సిపిఐకి సాంబశివరావు ఒక్కడే ఎమ్మెల్యే. ఆ సాంబశివరావు ఒక్కడే మాట్లాడుతున్నాడు, తను మాట్లాడకుండా బయటకు పారిపోలా. అలానే అంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు 2, 3 ఉంటూ వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ప్రతిపక్షం ఒక బాధ్యత ఏమిటంటే అసెంబ్లీలో సమస్యలు వచ్చినప్పుడు ప్రజల అభిప్రాయాన్ని లేదా ప్రతిపక్షం యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు కన్వే చేయాలి. ఈ కన్వే చేయటంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో విఫలమయ్యాడు. 2014-19 మధ్యలో కూడా నేను అసెంబ్లీకి రాను పో అని చెప్పేసి వాళ్ళు మొత్తం బయటకు ఎదిగారు. తిరిగి వెళ్ళి ఆయనకే వేశారు ఓట్లు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానికి కారణం చంద్రబాబు నాయుడు పనితీరు బాగా ఉండకపోవటం వల్ల చివరిలో ఆయన ముఖ్యంగా యూటర్న్ తీసుకోవటం,
తాను చేసిన తప్పుల్ని భారతీయ జనతా పార్టీ మీద వేయాలని ప్రయత్నం చేయటం, భారతీయ జనతా పార్టీ కక్ష కట్టడం, ఇవన్నీ వెలిసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, కానీ అప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోతానికి కారణం ఏంటి? 4 ఎమ్మెల్యేలకి మంత్రి పదవులను ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. కోటల శివప్రసాద్, గవర్నర్ నరసింహం, చంద్రబాబు నాయుడు, అక్కడున్న భారతీయ జనతా పార్టీ, ఇలా 4 కలిసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఇవాళ అలాంటి పరిస్థితి ఇంకా రాలా. వాళ్ళు ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తనకి ప్రతిపక్ష హోదా ఇస్తానే వస్తానంటున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడవా నువ్వు? మాట్లాడవలసిన బాధ్యత ఉన్నది. ప్రతిపక్షంగా అసెంబ్లీలో తను పెర్ఫామ్ చేయవలసిన అతను పెర్ఫామ్ చేయటల్లా. అది ఆయన చేస్తున్న ఒక పెద్ద తప్పు. దాన్ని ఆయన మార్చుకోవాలి. 2, ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆ ప్రభుత్వంలో చాలా పొరపాట్లు, కుంభకోణాలు జరిగినాయి. వాటన్నింటికి కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. వీళ్ళు మా మీద ఈ అపవాదు వేస్తున్నారు. ఇది అపవాదు మాత్రమే, ఇది కరెక్ట్ కాదు, ఇది మా వర్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పాలి. అలా చెప్పకుండా సోషల్ మీడియాలో నాలాంటాడు ఇంకోలాంటాడు ఏదో ఒక పోస్ట్ పెట్టగానే అది ప్రజల యొక్క అభిప్రాయం డిస్పెల్ చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి భావిస్తే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక భ్రాంతిలో ఉన్నాడు. ఆ భ్రాంతి ఏమిటంటే నా ఓటు నాకున్నాయి, నా ఓటు నాకు వస్తాయి అనుకుంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఆ 40% ఓటు రీటైన్ చేసుకోగలిగితేనే గొప్ప. ఈ 40% ఓట్లు కనుక డైల్యూట్ అయిపోతే అక్కడ కాచుకొని కూర్చున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా. ఈ ఓట్ బ్యాంక్ని ఎత్తుకుపోతారు. ఈ ఓట్ బ్యాంక్ ఎత్తుకుపోయి ఇంకా ఇప్పుడు కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధమైన ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈ సపోర్ట్ కనుక ఇండైరెక్ట్ గా చేయకుండా, అంటే ఎలా ఇండైరెక్ట్ అంటే రాహుల్ గాంధీ ఇండైరెక్ట్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇండైరెక్ట్ అని అన్నా నేను కూడా. కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా డెవలప్ చేయవలసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇవాళ. ఆ అవకాశాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించట్లా. రాహుల్ గాంధీ ఎందుకు ఉపయోగించట్లేదు అంటే షర్మిలమ్మని ఆ పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టి అదేదో వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ లాగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ అయితే అవ్వచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డిని దించడానికి అది ఉపయోగపడచ్చు. లేదా నేను ఎప్పుడు నా కంటెన్షన్ ఏమిటంటే కేవీపీ రామచంద్రరావు గారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మోల్డ్ చేయటం లేదు అనేది నా విమర్శ ఆయన మీద. ఆయన మాట మీద రాహుల్ గాంధీ వెళ్ళిపోతున్నాడు ప్రస్తుతానికి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీని ఇవాళ అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ఉంది. అవసరం ఉందంటున్నా నేను. అవకాశం ఉంది, అవసరం ఉంది. ఎక్కడ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తోటి కూటమి కట్టిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో, సాలిడ్ ఓటర్స్ ఉన్నారు, క్రైస్తవులు, ముస్లిమ్స్, దళితులు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకు. వీళ్ళందరికీ వ్యతిరేకంగా పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ కనుసన్నలలో మెరుగుదలని ట్రై చేస్తున్నది పవన్ కళ్యాణ్. ఓట్ బ్యాంక్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ అయినా బీజేపీ చేత తిట్టించుకునేవాళ్ళు. ఈయన తీసుకెళ్లి వైసీపీనైనా మోడీ గారికి అనుకూలంగా ఆయన బీజేపీని సపోర్ట్ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళ మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విధంగా తన ఓట్ బ్యాంక్కి అన్యాయం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఈ అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేసి కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసి ఈ మైనారిటీలకి, దళితులకి, బీదాబిక్కి, సెక్యులర్ ఓటర్స్కి ఒక ప్లాన్కి ఇవ్వవలసిన బాధ్యత రాహుల్ గాంధీది లేదా కాంగ్రెస్ పార్టీది. దాన్ని వాళ్ళు చేయకుండా ఇవాళ కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు ఇండైరెక్ట్గా. వాళ్ళకి తెలియకుండా కాపాడుతున్నారు, తెలిసి కాపాడుతున్నారు నాకు తెలియదు. ఏదైనా దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ అన్ అడ్వాంటేజియస్ పొజిషన్ టు జగన్మోహన్ రెడ్డి. అయితే దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ 40% ఓట్ బ్యాంక్ నిలబడిందని చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు కనుక సిన్సియర్గా, ఆనెస్ట్గా కనుక రియాక్ట్ కాకపోతే ఇవాళ ఈ 40% ఓట్ బ్యాంక్ ఉండదు.
ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఒక 2-3 నెలల్లో కనుక ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి 25-30% కన్నా ఎక్కువ ఓట్లు రావు. ఈ 40% మన దగ్గర వచ్చి అవి కూడా రావు. ఈ 25-30% దగ్గర ఆగిపోతాయి ఓట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా తను ప్రవర్తించేటప్పుడు ఏమవుతుంది, తన పాత్రని నిర్వహించడానికి బీజేపీ అడ్డం వస్తుంది. కానీ ఇటు ఒకవైపైన బీజేపీ తోటి అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఫేస్ చేయాల్సి వస్తుంది. మరొక పక్క వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న దానికి నష్టపోతుంది. ఇవాళ మీకు పాస్టర్ ప్రవీణ్ ఒక 2-3 రోజుల కిందట ఆయన చనిపోవడం జరిగింది. దాని మీద ఇవాళ సోషల్ మీడియాలో క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్న ఒక మీడియా, సోషల్ మీడియా కావచ్చు, మరొక మీడియా కావచ్చు, ఎంత బద్నాం చేస్తున్నారో మీరు బహుశా చూస్తూనే ఉన్నారు. ఇంత బద్నాం చేస్తూ ఉంటే మరి ఇదే ఓట్ బ్యాంక్ తోటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు రెస్ట్కి రావట్లా, వదిలిపెట్టేశారు. మీరు కొట్టుకుని వదిలిపెట్టేశారు. అది కాదు కరెక్ట్. ఏదో స్టాండ్ తీసుకోవాలి. హర్ష కుమార్ వచ్చి మాట్లాడిన దాకా ఎవరు మాట్లాడలేదు. హర్ష కుమార్ ఎందుకు మాట్లాడంటే బహుశా ఆయనకు పరిచయం ఉండి ఉండాలి, స్నేహితుడు ఆ ఏరియా వాళ్ళు కాబట్టి ఏదో స్నేహం ఉండి ఉండాలి. నేనేం చెప్తున్నానంటే వీళ్ళందరూ వాయిస్ కావాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈజ్ వాయిస్ ఫర్ హిమ్సెల్ఫ్, నాట్ ఫర్ ద ఓటర్స్ హూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ హిమ్. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్స్ అందరినీ నువ్వు తీసుకున్నావు, కానీ నువ్వు వాళ్ళకి వాయిస్ కావటం లేదు. ఇది మైనారిటీలో ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్లో చాలా అన్హ్యాపీగా ఉన్నారు. కానీ ఏం చేస్తారు? ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటే కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఇంతకన్నా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ నోరు మూసుకొని ఎన్నాళ్ళు కూర్చుంటారు? ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ రాదు, చంద్రబాబు నాయుడు డిసడ్వాంటేజ్ రాదు. దానివల్ల ప్రయోజనం జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ వస్తుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఇంకా సమర్థవంతంగా భూమి మీదకి వచ్చి చేయాలి. ఆ భూమి మీదకి ఎవరు రావాలి? వాళ్ళ నాన్నగారి లాగా రావాలి, రాజశేఖర రెడ్డి గారి లాగా రావాలి. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 1999లో ఆయన లెజిస్లేచర్ పార్టీ లీడర్, అపోజిషన్ లీడర్ అసెంబ్లీలో. ఎంత అపోజిషన్ లీడర్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జనంలో రాజశేఖర రెడ్డి గారి ఫాలోయింగ్ ఎక్కువ. వణికిపోయారు చంద్రబాబు నాయుడు. ఇవాళ అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ప్రజల్లో లేదు. ఓటర్లు ఉన్నారు కానీ తప్పనిసరిగా ఉన్నారు. మెడలో నా మంగళసూత్రం కట్టి భార్యను సరిగా చూసుకోకపోయినా భార్య భర్తకి లాయర్గానే ఉంటుంది. అదే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్ల పరిస్థితి. నాన్ సీరియస్ పొలిటీషియన్ గా జగన్, ఐ డోంట్ సే దట్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అని అన్ను. అతను ఒక ప్రత్యేకమైన చక్రబంధంలో కూరుకుపోయాడు. అంటే కేసుల వల్ల. ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. ఆ చక్రబంధం ఏంటంటే ఆయన కేసులు. ఆ కేసుల వల్ల ఏమైపోయింది? ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఇవాళ మోడీ జగన్మోహన్ రెడ్డి స్నేహం కేవలం రాజకీయం మాత్రమే కాదు, వ్యక్తిగతం. ఎప్పుడైతే సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఈయన పార్టీ పెట్టాడు, అప్పటి నుంచి సోనియా గాంధీ వ్యతిరేకులైన భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఇతనితోటి ఒక విధమైన అనుబంధం పెట్టుకొని ఉన్నారు. ఇతను విజయసాయి రెడ్డి 1-2 సార్లు చెప్పాడు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి ఇచ్చిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఇతను విజయసాయి రెడ్డి 2014లోనే మమ్మల్ని అడిగారు, కానీ మేమే ఆ కూటమిలోకి జాయిన్ కాలేదు. ఎందుకు జాయిన్ కాలేదంటే మా ఓట్ బ్యాంక్ లేదు అంటే మీరు ఒప్పుకున్నారు. ఏ ఓట్ బ్యాంక్ మీది? యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్, యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్. ఆ బ్యాంక్ ఎవరిది? కాంగ్రెస్ది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మీరు అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు ప్రొవైడ్ చేయటం లేదు అనేది నా క్రిటిసిజం. కాబట్టి ఒక చక్రబంధంలో ఆయన ఇరుక్కుపోయాడు. ఈ చక్రబంధంలో నుంచి బయటపడలేడు,
తెగించి మన ఆయన ఎమ్మెల్యేలు మీ విస్తృత సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, ఏదైతే కేసులు వస్తే కేసులు జైల్లో పెడతారు, నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను, మనం త్యాగాలు చేయాలి అని ఆయన చెప్పాడు. మీరు ఉన్నారో లేదో ఆయన చెప్పాడు. అంటే మీరు జైలుకి పోవటం అని ప్రిపేర్ అయిపోమని అందరూ చెప్తున్నారు. అంటే మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు, పెడతారు, కేసులు పెడతారు, లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు, ఫైట్ చేయండి. ఆ రోజున మీరు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఫైట్ చేయబట్టే అప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కూడా మీకు షిఫ్ట్ అయ్యాయి. 2 రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా మీకు షిఫ్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. బట్ కాంగ్రెస్ ఓటర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీరు మీట్ కావటం లేదు. ఈ హ్యాస్ టు కమ్ డౌన్, జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు కమ్ డౌన్. ఆయన ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఆయన ఇంట్రాస్పెక్ట్ చేసుకొని అసలు వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ మై రోల్ టు బి ప్లేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నౌ అని చాలా లార్జర్ ఫ్రేమ్లో ఆయన ఆలోచించాలి. ఆయన ఆలోచించేంత ఇంటర్నల్ డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో లేదు. అన్ఫార్చునేట్గా ఇవాళ కాంగ్రెస్లో లేదు, బీజేపీలో కూడా లేదు. ఆ ఇంటర్నల్ డెమోక్రటిక్ వర్కింగ్ లేదు ఇవాళ. అది లేకపోవడం వల్లనే వ్యక్తుల మధ్య పార్టీలు షింక్ అయిపోయినాయి. అక్కడ మోడీ అమిత్ షా దగ్గర ఆగిపోయింది, ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గర ఆగిపోయింది, ఇక్కడ కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఆగిపోయింది, అక్కడ జగన్మోహన్ దగ్గర ఆగిపోయింది, అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మొత్తం మీద చూస్తే మీరు చెప్పిన దాని ప్రకారం మోడీ పవర్లో ఉన్నంత వరకు జగన్ కేసులు అలాగే టూ డిఫికల్ట్, టూ ఎర్లీ టు టెల్ నౌ. ఒక విధంగా ఐ అగ్రీ విత్ యూ. మోడీ, నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, మోడీ లవ్స్ జగన్ దాన్ ఎనీవన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఇన్క్లూడ్స్ ఈవెన్ పవన్ కళ్యాణ్. ఓకే, సందర్భాన్ని బట్టి నిన్న కూడా 2024లో ఆయన కూటమి ఒప్పుకుంటానికి, వాళ్ళిద్దరు అమిత్ షా మోడీ ఒప్పుకుంటానికి కారణం మేజర్గా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని గేమ్ చేంజర్గా చేసిందే జగన్మోహన్ రెడ్డి. గేమ్ చేంజర్గా చేయటం వల్ల ఇతను ఓడించాలి, దించాల్సిందే అని పట్టుపెట్టాడు. వాళ్ళు వెనకాడారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మోడీకి అమిత్ షాకి. అదే టైంలో చంద్రబాబు నాయుడుకున్న బ్రెయిన్ తోటి అక్కడ పురంధరేశ్వరి జాత కూడా ప్రెజర్ పెట్టించాడు. ఒకవైపు పురంధరేశ్వరి ప్రెజరు, ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రెజరు, ఇంకోవైపు యాస్పిరెంట్స్, ఎమ్మెల్యేలు కావాలనే యాస్పిరెంట్స్, అందరి కలెక్టివ్ ప్రెజర్ వల్ల మోడీ అమిత్ షా వీళ్ళయ్యి కూటమికి ఒప్పుకున్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మోడీ అమిత్ షాకి ఈ రోజు కూడాను చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపిస్తారు. కానీ ఎంతవరకు చూపిస్తారు? వాళ్ళ మీదకి రానంత వరకు ఉపయోగిస్తారు. ఎప్పుడైతే వాళ్ళ మీద కూడా వచ్చేస్తుందో వాళ్ళు అలర్ట్ అయిపోతారు. వాళ్ళు అలర్ట్ అయిపోయి దే విల్ డ్రాప్ జగన్మోహన్ రెడ్డి లైక్ ఏ హాట్ పొటాటో. జగన్మోహన్ వదిలేశారు, మనం వదిలేశారు. ఇప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు బహుశా ఏదో మోడీకి ఒక జగన్మోహన్ రెడ్డి అభయాస్తం ఇచ్చారు కేసుల విషయంలో, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ ఆనరింగ్ ఇట్. బట్ టు వాట్ ఎక్స్టెంట్? ప్రజల్లో విపరీతమైన డిసిడెన్స్ వచ్చింది అనుకోండి. ఇప్పటికే ఉంది. కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం వలన సిబిఐకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరులో చాలా భాగం మోడీ అమిత్ షా అకౌంట్లో పడిపోయింది. పడిపోయినా కూడా వాళ్ళకున్న ఓట్లంతా 2% ఆంధ్రప్రదేశ్లో. బట్ దట్ డజంట్ ఇంపాక్ట్. సోషల్ మీడియాలో అమ్మనంబతులు తిరుగుతుంటారు, లేకపోతే ఎక్కడెక్కడ మాట్లాడుతుంటారు, కానీ దానివల్ల ఓటర్స్ ఇంపాక్ట్ ఉండదు కదా. సో యాజ్ ఆఫ్ నౌ జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మోడీ అండ్ అమిత్ షా. అది కూడా చాలా ఇంటెలిజెంట్గా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. దాని పేరు బాగుట్లా. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు సిబిఐ చేత వాళ్ళు అరెస్ట్ చేయించట్లేదుగా. అరెస్ట్ చేయాల్సిందే నువ్వు జగన్మోహన్ రెడ్డి, మోడీ మీద ప్రజలు పెట్టట్లేదుగా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోడీ మీద, అమిత్ షా మీద, జగన్మోహన్ రెడ్డి మీద కేసుల్ని స్పీడప్ చేసి, ఎందుకనంటారు? ఎందుకంటే వాళ్ళు చేయడం లేదు తెలుసు, వాళ్ళు చెయ్యడం లేదు తెలుసు. అంటే విధంగా చెప్పాలంటే షో డౌన్కి చంద్రబాబు నాయుడు ముందుకు రావట్లా. మీరు చేస్తారా చేయరా
అనే ఒక ఒత్తిడి వాళ్ళ మీద తీసుకొస్తే అటు తేలిపోతుంది. ఆ షో డౌన్కి వెళ్తే తాను ఇచ్చిన ప్రామిసులు ప్రజలకు పోతాయి. అది పోలవరం కావచ్చు, లేదా అమరావతి క్యాపిటల్ కావచ్చు, లేదా ఇతర డెవలప్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కూడా అతనికి ఇవాళ మోడీ యొక్క హెల్ప్ కావాలి, మోడీకి వీళ్ళ సీట్లు కావాలి. వాళ్ళు ఇద్దరు కూడా ఆడుతున్నారు. అంటే మనం బ్రిడ్జ్ ఆర్ట్లో ప్లేయింగ్ క్లోజ్ చెస్ట్ అంటాం. అలా 3 ముక్కలు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఎవడు పడేయడు, వాడి దగ్గర 3 ఆశలు ఉన్నా కూడా పడేయడు. సేమ్ గేమ్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ నౌ బై మిస్టర్ మోడీ అండ్ చంద్రబాబు నాయుడు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. జగను మరీ దూకుడుగా పోడు, చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడు, పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడు. మొత్తం టోటల్గా పొలిటికల్ లీడర్స్, మేజర్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ స్వార్థము అంటే వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్లు, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రెస్ట్లు, వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్లు, వాళ్ళ సపోర్టర్స్ ఇంట్రెస్ట్లు, ఇవన్నీ వచ్చే స్వార్థంలో. ఇవాళ చంద్రబాబు నాయుడికి తన ఓన్ ఇంట్రెస్ట్, ముఖ్యంగా నారా లోకేష్ని ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేయాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్టర్స్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా లోకేష్ని ఫ్యూచర్ సీఎంగా ప్రొజెక్ట్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారం కొనసాగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇది ఎందుకు ఎక్కువైందంటే 1924లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఆన్ స్లాట్కి భయపడిపోయారు, విపరీతంగా భయపడిపోయారు. ఎంత భయపడిపోయారు? రామోజీరావుని కూడా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయబోతున్నారు అనే ఒక భయోత్పాతక వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. మీకు గుర్తుందో లేదో, రామోజీరావుని అరెస్ట్ చేయడానికి లెజిస్లేటివ్ కౌన్సిల్లో బోనుగా కట్టారు. మీకు గుర్తుందో లేదో, అది ఎప్పుడు చాలా కాలం క్రితం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఇంకా కౌన్సిల్ అబాలిష్ కాల, పెద్దల సభలో గలభ అని క్యాప్షన్ పెట్టాడు రామోజీరావు గారు. ఆ క్యాప్షన్ మీద వాళ్ళు ఆయన మీద కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ పెట్టారు. ఆయన సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకుంటే ఆయన కమిషనర్ తర్వాత మంత్రిగా కూడా చేశాడు. ఖైరతాబాద్ లో గెలిచాడు జనార్దన్ రెడ్డి మీద. ఆయన పేరు మర్చిపోయాను, వెలమదర గారు, రామచంద్రరావు గారు పేరు గుర్తు రావట్లా. ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ చేశాడు. ఆయన వెళ్ళాడు. ఆయనకి హీ వాజ్ డైరెక్టెడ్ బై ది చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ టు గో అండ్ అరెస్ట్ అండ్ బ్రింగ్ హిమ్ రామోజీరావు. వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోతే ఆయన చూపించాడు, మీరు వస్తే నేను తీసుకెళ్తాను, లేకపోతే లేదండి అన్నాడు. నేను రానన్నాడు, వెనక్కి వచ్చేసాడు. అంటే ఒక అటెంప్ట్ అప్పుడు కూడా జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈనాడికి వ్యతిరేకంగానే సాక్షి పెట్టాడు, ఆయన ఓపెన్ గానే చెప్పి పెట్టాడు. అంతకుముందు అటెంప్ట్ జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏజీ అవన్నీ కూడా ఫ్యాక్టర్స్, వాళ్ళకి సపోర్ట్ చేసే కొన్ని వర్గాలు చాలా అఫెండ్ అయినాయి. సో వీళ్ళందరూ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్లు, ఆయన స్వార్థంలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆయనకు అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఓటర్లు, సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. వేరే కమింగ్ టు భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేవు. కారణం ఏంటంటే వాళ్ళకి ఓటర్లు లేవు. వాళ్ళ ఓటర్లు 2%. ఆ 2% ఓటర్లు కూడా చివరికి ఆర్ఎస్ఎస్కి చాలా స్ట్రాంగ్గా ఉండే క్యాడర్ కూడా ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళ పార్టీ కనుక ఇండివిజువల్ కంటెస్ట్ చేస్తే ఓట్లు కూడా వేయరు. వాళ్ళ పార్టీకే ఓట్లు వేయరు. 2500 ఓట్లు వచ్చినాయి గుంటూరు 2 కాన్స్టిట్యుయెన్సీలో. గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి 22,500 ఓట్లు వచ్చింది 2019లో. భారతీయ జనతా పార్టీకి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన ఓట్లు 23,000. కెన్ యూ ఎక్స్పెక్ట్? భారతీయ జనతా పార్టీ అధికారంగా ఉంది 2019లో. నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 23,000 ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఓట్లు వేసిన 50,000 ఓట్లు వస్తాయి. కానీ వేయలేదు, వాళ్ళు రాలేదు, ఓటింగ్కే రాలేదు వాళ్ళు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు భారతీయ జనతా పార్టీకి స్వార్థం లేదు, ఇంట్రెస్ట్ లేదు అక్కడ.
కాబట్టి ఇక్కడ వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు అని కనుక ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ అనే దానికన్నా కూడా మోడీ గారి పర్సనల్ ఇంట్రెస్ట్, ఆ మోడీ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసేంత వరకు ఆయన ప్రొటెక్ట్ చేశాడు. బియాండ్ ఏ పాయింట్ ఆయన ఇప్పుడు జనవరి 7 సర్పయాగం చేస్తున్నాడు. తక్షకుడు వెళ్ళి ఇంద్రుడిని పట్టుకున్నాడు. చివరికి ఏం చెప్పారు, తక్షకుడు ఇంద్రుడు ఇద్దరు వచ్చి పడండి అన్నారు గుండంలోకి. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అలా పట్టుకొని రక్షించాలని మోడీ అని భావించినా కూడా మోడీకే ఎసరు కనుక వస్తే మోడీ కూడా వేరేది తప్పదు. ఇంకా ఆ పరిస్థితి రాలా. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పాలిటిక్స్ ఆర్ డైనమిక్, నెవర్ స్టాటిక్. ఆ స్టాటిక్ గా ఉండే కాబట్టి ఎప్పుడేం జరగచ్చు. యాజ్ ఆర్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఎవరి స్వార్థాలు, ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్స్, ఎవరి గ్రూప్ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాడు అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.